మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఈ భూమి అంతా కూడా పరమేశ్వరుని చేత సృష్టింపబడినదే కదా, అటువంటప్పుడు కొంత భాగంలో మాత్రమే యజ్ఞయాగాది క్రతువులు జరిగి భూమండలం అంతా మనుష్య జాతి ఉన్నప్పటికీ ఈ అధికారం ఇతర ప్రదేశముల యందు ఎందుకు కల్పింపబడలేదు అని. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, కొద్దిగా పరిశీలన చెయ్యండి. నాకు చాలా నీరసంగా ఉందనుకోండి, చేతులు లాగేస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, చాలా మగతగా ఉంది, ఎంతో నీరసంగా ఉంది. ఇప్పుడు ఆ నీరసం తగ్గడానికి నేను కాళ్ళకి చేతులకి అన్నం పులుముకుంటానా, కడుపులోకి అన్నం తింటానా? కడుపుకి అన్నం తింటే శరీరం అంతా శక్తి ప్రసరిస్తుంది. మీ ఊరికంతటికీ కావలసినటువంటి విద్యుత్తు ఒక చోట విద్యుత్ గృహం ఉంటుంది, ఈ ఊరికి చివరిలో పవర్ హౌస్ అంటారు. అక్కడ నుంచి శక్తి ప్రసారం అవుతుంది, అన్ని చోట్లకి విద్యుత్ వస్తుంది. అలాగే మనుష్య శరీరంలో కడుపులోకి తిన్న అన్నంలో ఆ అన్నం పచనమై జీర్ణమై అందులో నుండి ఉద్భవించినటువంటి శక్తి శరీరమునకంతటికీ అందుతుందా, అందట్లేదా? అలాగే భారతవర్షే భరతఖండే జంబూద్వీపే ఇక్కడ చేసినటువంటి కర్మానుష్ఠానం, ఇక్కడ చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ఇక్కడ చేసేటటువంటి ధర్మాచరణము వలన ప్రపంచములో ఉన్నటువంటి మనుష్య జాతి అంతా రక్షింపబడుతుంటుంది. అంత గొప్ప అధికారం ఇయ్యబడినటువంటి ప్రాంతము భూమండలమునందు ఇదొక్కటే. మీరు చూడండి, ప్రత్యేకించి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇదేనండి నా ఫ్లాట్ ఏరియా అంటాడు. స్తంభాలు వేసి చదునుగా ఉంటుంది అంతే, అప్పటికి ఇంకా గోడలు పెట్టరు. ఆయనే నిర్ణయించుకుంటాడు, ఇదిగో ఇక్కడ ఒక పడక గది పెట్టుకుంటాను, ఇక్కడ పూజ గది పెట్టుకుంటాను, ఇక్కడ మరుగుదొడ్డి కట్టుకుంటానంటాడు. అంతకుముందు అదంతా సమతలంగా ఒక్కలాగే ఉంది, కానీ ఆయనే గోడలు పెట్టి ఇక్కడ మరుగుదొడ్డి అన్నాడు, ఇక్కడ పూజ గది అన్నాడు, ఇక్కడ వంటగది అన్నాడు, ఇక్కడ పడక గది అన్నాడు. ఒకసారి కట్టేసిన తరువాత ఇక మరుగుదొడ్డిలో భగవత్ సంబంధమైన కార్యం ఏమైనా చేస్తామా? చెయ్యం. పడక గదిలో చేస్తామా? చెయ్యం. ఒక్క పూజ గదిలోనే చేస్తాడు. అలాగే ప్రపంచానికి అంతటికీ పూజ గది ఏది అంటే ఒక్క భరతఖండే, ఇక్కడే.